తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిన్న రాత్రి 11 గంటల వరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కొనసాగింది. ఇవాళ కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతూ ఉంది. ప్రభుత్వ పథకాలు అందాయా అంటూ లబ్ధిదారుల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. శాంతిపురం మండలంలో ఇంటింటికి వెళ్లారైన 2029 కల్లా పేదరికం నుంచి అన్ని కుటుంబాలను బయటికి తీసుకొస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అదే తన లక్ష్యం అని చెప్పారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకువెళ్తున్నాము అని చెప్పారు. ఏడాదిలో సాధించిన విజయాలను ప్రజలకు చెప్పే బాధ్యతని పార్టీ కార్యకర్తలు నేతలకు అప్పగించాను అని చెప్పారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు సీఎం. ఇవాళ కూడా నియోజకవర్గంలో సీఎం పర్యటించబోతున్నారు. నా ఉద్దేశం ఒకటి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా జీరో పావర్టీ 2029కి అన్ని కుటుంబాలు పేదరికం నుంచి పైకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడం. కింద నుండే వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందుల్లో ఉంటారు. నేను ఈరోజు తిరిగినప్పుడు చూశాను. ఈ ప్రభుత్వం ఎంత బాగా చేసినప్పటికీ కూడా మీకు ఇంకా సమస్యలు ఉంటాయి. ఓసారి ఆరోగ్యం బాగాలేకపోతే లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంతమంది సమస్యలు ఒకే ప్రభుత్వం తీర్చాలన్నా తీర్చగలుగుతాం, కానీ ఒకేసారి తీర్చాలన్నా చాలా కష్టం వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా కలిసి వచ్చి మీరు ప్రభుత్వం కలిసి సంపద సృష్టించుకోగలిగితే, మీ ఆదాయాన్ని పెంచుకోగలిగితే దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది, రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.